నాకు డబ్బు పోయినా ప్రాబ్లం లేదు, కానీ నాకు ఆన్ టైంలో వర్క్ అయిపోవాలి. చాలా ప్రతిదీ కూడా 20 సంవత్సరాలు ముందుగా ఆలోచిస్తాను. చాలా ఫాస్ట్గా ఉంటాను. రెండోది, వాటర్ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మీరు ఏ జార్లో పోస్తే ఆ షేప్కి అది అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే, వాటర్ యొక్క సిద్ధాంతం ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు వాటర్ వెళ్తూ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేశారు, దాన్ని దాన్ని దాంతో యుద్ధం చేసి దాన్ని తోసుకొని పోవాలని అనుకోదు. నేను అలాగా అదేం చేస్తుందంటే, వాటరు పక్కకు పాస్ అవుతుంది, అక్కడ బ్లాక్ చేస్తే ఇంకొంచెం దానికి ఆనుకొని వెళ్తూ ఉంటుంది. అట్లా అన్ని సైడ్స్ బ్లాక్ చేస్తే ఏం చేస్తుందంటే, నాకు అన్ని సైడ్స్ నుంచి నేను ఏదైనా ఒక ఆశయంని బలంగా సంకల్పించుకొని దాని వైపు వెళ్తున్నప్పుడు నన్ను అన్ని సైడ్ నుంచి అడ్డుకుంటే ఖచ్చితంగా వాటర్ ఏం చేస్తుంది, ఆ బిల్డింగ్ కూడా కొలాప్స్ చేసుకొని పోతుంది. అది మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో, చెన్నై లాంటి సిటీస్లో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానికి వాటర్కి ప్యాసేజ్ లేకుండా అన్ని బ్లాక్ చేసేస్తున్నారు, డ్రైనేజెస్ కావచ్చు, చెరువులు. అప్పుడు ఏం చేస్తుంది, అది బిల్డింగ్స్ కూడా కొలాప్స్ చేసుకొని పోతుంది. అలాగా నేను ఎలా అంటే చాలా స్మూత్ గోయింగ్ అనమాట. అందరినీ ప్రేమిస్తూ, సమాజాన్ని గౌరవిస్తూ, సమాజానికి ఏదో ఒకటి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉన్నవాడిని. నాకు ఏదైనా అబ్స్టాకల్స్ జరిగితే, నాకు జరిగాయి కూడా, అవన్నీ మీకు ముందు ముందు వివరిస్తాను. అలాంటప్పుడు మాత్రమే నేను సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని ప్లస్ ఏదైనా గొడవలు అలాంటి వాటికి వెళ్ళను. వాటర్ యొక్క సిద్ధాంతం ఎలాగంటే అట్లా అది సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను. మరీ అన్ని సైడ్స్ నుంచి బ్లాకేజ్ వస్తే మాత్రం తప్పకుండా నేను ఒక ఫైటింగ్ నేచర్కి వస్తాను. లేకపోతే ఐఎమ్ వెరీ సాఫ్ట్ నేచర్. దట్ ఈస్ వాట్ నేను నా స్వభావం.